దేవుని నామములో ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ శుభాభివందనాలు. ఇప్పుడే 3 పూజలు ముగించుకొని దేవాలయము పక్కనే ఉన్నటువంటి దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి చెరువుని తలపించేటువంటి ఈ వర్షపు నీటిలో నిల్చొని ఉన్నాం. ఇది వర్షపు నీరు మరియు మున్సిపాలిటీ మురుగునీరు 2 కలిసి ఇక్కడ ఉన్నాయి. సెయింట్ ఆగ్నేస్ దేవాలయ ప్రాంగణంలో ఇప్పుడు మనం నిల్చొని ఉన్నాం. ఈ ప్రాంగణం చుట్టూరు కూడా చెరువుని తలపించేటువంటి నీళ్లు ఉన్నాయి. ఎందుకు నేను మీకు ఈ మాటలు చెబుతున్నానంటే, ఒక ప్రత్యేక కారణం ఇక్కడ ఉంది. ఏమిటా కారణం అంటే, ప్రతి నెల మొదటి ఆదివారం ఈ దేవాలయంలో సాయంకాల పూజలు అయిపోయిన తర్వాత ఆవే మరియా ప్రత్యేక ప్రార్థనలు భక్తి ప్రపత్తులతో ఎంతో ఘనంగా జరుగుతాయి. మరి ఈరోజు నెల మొదటి ఆదివారం, మరి ఇక్కడ ఉన్నటువంటి ఆచారం ప్రకారం ఈ నెల మొదటి ఆదివారం సాయంకాలం పూజ అయిపోయిన తర్వాత మరి ఆవే మరియా ప్రార్థనలు జరుగుతాయి. కానీ ప్రతి నెల మొదటి ఆదివారం జరిగే తీరులో అయితే ఈ ఆదివారం జరిగే పరిస్థితి లేదు. కారణం మీరు చూస్తూనే ఉన్నారు. మరి ఈ దేవాలయ ప్రాంగణంలో ప్రతి ఆదివారం ఆవే మరియా ప్రార్థనలు ఏ విధంగా జరుగుతాయో తెలుసుకుందాం. పూజల అనంతరం ప్రత్యేక జపమాల, ఆ తర్వాత తేరు ప్రదక్షిణ, మరీ తల్లిని స్వరూపాన్ని, తేరుని మంచి సుందరమైనటువంటి పచ్చిపూలతో అలంకరించుకొని మరి భక్తులందరూ కూడా మరి కురవొత్తులు చేతిలో పట్టుకొని ఈ దేవాలయం చుట్టూరు, ఈ దేవాలయానికి నేను గతంలో చెప్పాను, ఇప్పుడు చెబుతున్నాను, 134 సంవత్సరాల చరిత్ర నేపథ్యం ఈ దేవాలయానికి ఉంది. ఇది మన గుంటూరు నగరంలో ఈ ఆలయము గవర్నమెంట్ హాస్పిటల్కి ఆపోజిట్లో ఉంటుంది. నేను ప్రతిరోజు విచారణ ఆఫీసులో కూర్చొని చూస్తూ ఉంటాను. కొన్ని సందర్భాల్లో పనుల నిమిత్తం బయటికి వెళితే తప్పనిచ్చి ఆఫీసులో అందుబాటులో ఉంటాను. కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఇటు చీరాల ప్రాంతం, అనంతపురం, ఎన్నో మన రాష్ట్ర వ్యాప్తంగా రోగులు ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఈ ఆలయంకి వచ్చి ప్రార్థన చేసుకోవటం, జబ్బులు అద్భుత విధంగా నయం అవటం నేను కళ్ళారా చూశాను. సాక్ష్యాల ద్వారా కూడా ఈ దేవాలయం ఎంతోమంది బహిరంగంగా ప్రకటించి ఉన్నారు. నమ్మశక్యం కానీ నమ్మలేని ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతాలు ఈ ఆలయంలో ఎన్నో జరిగినాయి. దాని తాలూకా బుధవార సమయంలో కూడా సాక్ష్యాలు చెప్పినటువంటి సందర్భాలు జరుగుతున్నాయి. అయితే ఈ మరీ తల్లి తేరు ప్రదక్షిణలో ఒక ప్రత్యేక తలంపుతో, ముఖ్యంగా సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, వివాహం చేసుకొని 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు సంతానం లేక ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో, ఇంకా అనేక మంది అనేక రకాలుగా ఒక ప్రత్యేక తలంపుతో వస్తారు. ఆ తేరుని మోయటం, కొంతమంది అయితే వారికి ఉన్నటువంటి ఆచారం ప్రకారం తేరులో దూరిపోతూ ఉంటారు, ఆధార నుంచి దానికి అట్లాగా ఆ తేరు మోయటం, తాకటం చేసినప్పుడు వారికి గొప్ప గొప్ప అద్భుతాలు ఆ మరీ తల్లి చేసింది. తన కుమారుడి ద్వారా, ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతాలు ఎంతోమందికి చేస్తూ ఉంది. అందుకని ప్రతి నెల మొదటి ఆదివారం సాయంత్రం ఇక్కడ జరిగే ఈ గొప్ప ఊరేగింపుకి వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. మరి ఈరోజు ఈ నీళ్ల కారణంగా, ఈ వర్షం కారణంగా ఆ తేరు ప్రదక్షిణని ఈ ఆదివారం రద్దు చేస్తున్నాం. ఈ ఆదివారం తేరు ప్రదక్షిణ లేదు. కేవలం ఆలయంలో కురవొత్తుల ప్రార్థన మాత్రమే చేయబోతున్నాం. మరి ఈరోజు రద్దయినటువంటి ఈ తేరు ప్రదక్షిణని వచ్చే ఆదివారం, మరి అనగా సెప్టెంబర్ 8వ తేదీ మరియ తల్లి పుట్టినరోజు పండుగ. మన భారతదేశంలో నాగపట్నంలో వెల్లంకిణి ప్రాంగణంలో ఆ వెల్లంకిణి మాత పుట్టినరోజు వేడుకలు ఘనంగా, వైభవంగా, అద్భుతంగా చేస్తారండి. ఈ 2 కళ్ళు సరిపోవు చూడటానికి, అంత ఘనంగా నాగపట్నంలో వెల్లంకిణిలో జరుపుతారు. అది చాలామంది భక్తులు తెలుసు మీకు. మరి ఇక్కడ వచ్చే ఆదివారం ఎవరైతే అక్కడికి వెళ్ళలేరో
మరి అలాంటి వారికి ఎంతో సుందరంగా వైభవంగా మన ఈ ఆలయ ప్రాంగణంలో వచ్చే ఆదివారం మొదటి పూజ అయిపోయిన తర్వాత రెండో పూజకి ముందుగా ఈ మరే తల్లి అలంకరించినటువంటి తేరుతోటి ఆ తల్లి స్వరూపంతో ఆరోగ్యమాత స్వరూపంతో ఈ దేవాలయం చుట్టూరు ప్రత్యేక ప్రార్థనలు జరిపించబోతూ ఉన్నాం వచ్చే ఆదివారం. కావున విశ్వాసులు భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆ తల్లి పుట్టినరోజు వేడుకల్లో పాలుపంచుకోవడానికి మీ అందరికీ మనసారా స్వాగత సుమాంజలు అందజేస్తూ ఉన్నాను. మరి వచ్చే ఆదివారం ఉదయము 6 గంటలకి మొదటి పూజ ఉంటుంది, 7:30కి రెండో పూజ ఉంటుంది. ఈ రెండో పూజకి ముందు ఉన్నటువంటి ఆ సమయంలో సుమారుగా 7:20 ఉదయం మరి ఈ ఆలయం చుట్టూరు కూడా తేరు ప్రదక్షిణ ఉంటుంది. కాబట్టి భక్తులు వచ్చే ఆదివారం వీళ్ళు కల్పించుకొని సమయాన్ని మీరు కల్పించుకొని మరి ఈ యొక్క తేరు ప్రదక్షిణలో పాల్పంచుకొని ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ దేవదేవుని దీవెనలు పొందవలసిందిగా మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. మరి ఈరోజు సాయంత్రం క్రొవ్వొత్తులతో మన ఆలయంలో మరి ఆవి మరియ ప్రత్యేక ప్రార్థన జరిపించబోతూ ఉన్నాం. మరి ఇటీవల కాలంలో మనం చూసాం మరే తల్లి కట్రపాడు గ్రామంలో శౌరివారి విచారంలో ఆ తల్లి పవిత్రమైన రక్త కన్నీరు కార్చింది. మరి ఆవే మరియ అంటూ తల్లికి వందిస్తూ ఉన్నాం, ప్రార్థనలు మనం చేస్తూ ఉన్నాం. మరి ఆ తల్లిని మనం ఘనంగా ఇక్కడ మన సెయింట్ ఆగ్నెస్, మన గుంటూరు పట్టణంలో సెయింట్ ఆగ్నెస్ దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేయడానికి మనం సిద్ధపడదాం. మరి ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవాది దేవుడు మరి యూట్యూబ్లో ఎంతోమంది భక్తులు మరి మా కోసం ప్రార్థన చేయండి ఫాదర్, ప్రైజ్ ది లార్డ్ ఫాదర్, ఆమెన్ ఆమెన్ అంటూ ఎంతోమంది వారి విన్నపాలు వినవిస్తూ ఉన్నారు. మరి వారందరి కోసం కూడా మేము ప్రత్యేక ప్రార్థనలు చేసాము, ఇంకా చేస్తామని మాట ఇస్తున్న ఈ సందర్భంలో మరి అంతేకాకుండా ఎవరైతే యూట్యూబ్ ద్వారా ఎంతోమంది సెయింట్ ఆగ్నెస్ చర్చి యూట్యూబ్ను చూస్తూ వారి ఉదార స్వభావంతో మంచి హృదయంతో సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నేటికి సుమారుగా 1600 పైచిలుకు 1603 మంది వారు ఉదార స్వభావంతో ప్రేమ హృదయంతో నా మీద కాదు ఈ ఆలయం మీద దేవుడి మీద ఉన్న ప్రేమతోటి భక్తి ప్రపత్తులతోటి వారి యొక్క సబ్స్క్రిప్షన్స్ ఇచ్చి ఉన్నారు. 1600 మంది సబ్స్క్రైబ్ చేశారంటే నిజంగా ఈ ఆలయానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప గిఫ్ట్. మరి ఆల్మోస్ట్ మనం 2Kకి చేరుతున్నాం, 2000 మంది దగ్గరలోకి వచ్చాం. 58 రోజుల్లోనే 2000 మందికి చేరుకుంటున్నామంటే, సబ్స్క్రైబర్స్కి చేరుకుంటున్నామంటే నిజంగా ఇది తల్లి చేసిన అద్భుతం, ఈ తల్లి ఇచ్చిన ధన్యత. మరి ఈ సందర్భంలో సెయింట్ ఆగ్నెస్ దేవాలయం తరపున, గుడి పెద్దల తరపున, ఇక్కడ ఉన్నటువంటి మా యూత్ అందరి తరపున, మరి పక్కనే జేఎంజే సిస్టర్స్ ఉన్నారు, వారందరి తరపున సబ్స్క్రైబర్స్ అందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ సందర్భంలో మరొకసారి విన్నపం చేస్తున్నాను, యూట్యూబర్స్ అందరికీ, ఎవరైతే చూస్తున్నారో వీక్షిస్తూ ఉన్నారో ప్రేక్షకులందరికీ, భక్తులందరికీ, విశ్వాసులందరికీ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.